కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి గత నెల రోజుల్లో రికార్డు స్థాయిలో 2.97 కోట్ల మేర హుండీ ఆదాయం లభించింది. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 35 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 నగదు లభించగా, అన్నప్రసాదం హుండీ ద్వారా 1,16,02,625 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే హుండీలో 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కిలో 24 గ్రాముల వెండి, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో భక్తులు సమర్పించినట్లు డీసీ చక్రధర్రావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 5 వారాలకు గాను ఈ రోజున హుండీలు లెక్కింపుగా సుమారుగా 2,97,95,990 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే వెండి 1 కేజీ 24 గ్రాములు రావడం జరిగింది. అలాగే 18 గ్రాముల 900 మిల్లీలు బంగారం రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్లు, అలాగే బ్యాంక్ సిబ్బంది, సేవాసనం అందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వర్తించాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో